వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. పండుగలను సంతోషాల మధ్య జరుపుకోవడానికి ప్రభుత్వం సహకారాన్ని అందిస్తోంది. క్రిస్మస్ సంబరాలు 2023 పేరిట ఘనంగా జరిపారు. వేడుకలలో డివిజన్ యంత్రాంగం, క్రైస్తవులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. బోధన్ పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన క్రైస్తవులు ఇందులో పాల్గొన్నారు. క్రైస్తవ మత పెద్దలు బైబిల్ సూక్తులను వివరించారు. బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ, క్రైస్తవ మత పెద్దలు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ ప్రజలు సంతోషాల మధ్య పండుగ జరుపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరపడం జరుగుతుందని తెలిపారు. ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగిందని వెల్లడించారు. క్రిస్మస్ సంబరాలలో భాగంగా కేక్ కట్ చేశారు. యేసును కొలుస్తూ ఆధ్యాత్మిక పాటలతో అలరించారు. అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని తెలిపారు. క్రైస్తవులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతపై అవిశ్వాసానికి డేట్ సెట్ చేశారు. ఆ రోజు ఆమె బల ప్రదర్శన చూపుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఆర్మూర్ కౌన్సిలర్లు అందుబాటులో లేకుండా పోయారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పైన పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభించింది. జనవరి 4న ఉదయం 11 గంటలకు జరిగే మున్సిపల్ సమావేశానికి కౌన్సిలర్లు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 36 మందికి నోటీసులు జారీ చేశారు. అదే రోజున చైర్పర్సన్ బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత చైర్పర్సన్ పండిత్ వినీతపై సొంత పార్టీకి చెందిన 24 మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని తాజాగా కలెక్టర్ ను కలిశారు. కలెక్టర్ ఆమోదం తెలపడంతో ఆర్మూర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే కౌన్సిలర్స్ గ్రూపులుగా విడిపోయారు. మరోవైపు ఈ అవకాశాన్ని వాడుకుని పదవి దక్కించుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 29, బీజేపీ 5, కాంగ్రెస్, ఎంఐఎం కు ఒక్కొక్కరు చొప్పున కౌన్సిలర్స్ ఉన్నారు. గతంలో సైతం ఇదే పరిస్థితి. అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం ఆయన మాజీ కావడంతో పాటు ఆయనపై వస్తున్న ఆరోపణల నుండి తప్పించుకోవాల్సి వస్తుంది. ఈ వ్యవహారంలో స్వాతి సింగ్ బబ్లు కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. గతంలో మున్సిపల్ చైర్మన్ భర్తగా ఉన్న బబ్లు బంగారం కేసులో ఇరుక్కున్న సమయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారం అందించలేదన్న అపవాదం ఉంది. దీంతో ఈసారి ఎమ్మెల్యేపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. షాడో చైర్మన్ గా మున్సిపల్ చైర్మన్ వినీత భర్త పండిత్ మరియు ఆమె మరిది పాలనాపరమైన అంశాలలో కలుగజేసుకోవడం వల్ల ఈ వ్యవహారం కాస్త ముదిరి పాలన పడింది. రాష్ట్ర అప్పుల ఆదాయంపై వాడివేడి చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు తెచ్చారని, ఇది ప్రజల నుండి వచ్చే పనులతో తీరుస్తానని చెప్పారని సీఎం విమర్శించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు అందించి అప్పులు తీరుస్తానని చెప్పి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 3వ అసెంబ్లీ మొదటి శాసనసభ సమావేశాలు 5వ రోజు ఆర్థిక శ్వేతపత్రంలోని ప్రధాన అంశాలను సీఎం రేవంత్ వివరించారు. రాష్ట్రంలో మొత్తం అప్పులు 6,71,757 కోట్లు ఉన్నాయన్నారు. 2014 నుండి 2015 నాటికి రాష్ట్ర రుణం 72,658 కోట్లు కాగా 2014-2015 నాటికి రాష్ట్ర రుణం 72,658 కోట్లు కాగా 2014-2015 నుంచి 2022-2023 మధ్యకాలంలో సగటున 24.5% అప్పు పెరిగిందన్నారు రేవంత్. 2023-2024 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం 3,89,673 కోట్లుగా నమోదు అయిందన్నారు. 2015-2016లో రుణం జీఎస్డీపీ 15.7%తో దేశంలోనే అత్యల్పమన్నారు. 2023-2024 నాటికి 27.8% రుణ జీఎస్డీపీ శాతం పెరిగింది.
బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి మధ్య 20% అంతరం ఉందన్నారు. 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి 4.98 లక్షల కోట్ల వ్యయం కాగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం పెరిగిందని సీఎం వివరించారు. కాగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో సైతం కేంద్రం నిధులు అందించకపోయినా రాష్ట్రాన్ని ఉన్నత రంగంలో నడిపామన్నారు హరీష్ రావు. అంటే 9.5 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం తప్ప ఇతరులు ఎవ్వరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయలేదు. వారు ఆర్థిక మంత్రి తర్వాత ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పులు కానీ వివిధ కార్పొరేషన్ల పేరు మీద చేసిన అప్పులు కానీ సంపూర్ణంగా వారి దగ్గర సమాచారం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలన్నీ మన అవసరమైంది అనే రిపోర్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇస్తారు. ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చినట్టే అది ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినట్టే. ఇప్పుడు నేను వారు పదే ఎన్నికల సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే 80,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రీడర్లు, రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి శాయశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసిండ్రు. సరే, మేమేం చెప్పినాం, వాళ్ళు ఏం చెప్పిండ్రు, ప్రజలు అనేది పక్కన పెడితే వాస్తవాలు అనేవి కొన్ని ఉంటాయి. ఆర్థిక శాఖ ఉన్నది. ఈరోజు ఆర్థిక శాఖకు మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజీ నెంబర్ 21 వారు చూసుకోవాలి తమరి ద్వారా, మిగతా సభ్యులు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ 21లో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ 97,000 కోట్ల 449 97,449 కోట్ల రూపాయలు రుణం మంజూరైంది. ఇందులో లోను విడుదలయ్యింది 79,287 కోట్ల రూపాయలు. నేనిప్పుడు తమరి ద్వారా ఆర్థిక మంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మాజీ వాళ్ళు అనుకోవాలి, ఆ భ్రమలలోనే ఉంటే బయటకు పోతారు. అయితే ఈరోజు అధికారిక లెక్కలు ఇవి కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు 97,449 కోట్లు. ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వాటి వివరాలను కూడా తీసుకొని మేము ఇస్తాము. ఈరోజు వారు సభను మళ్ళీ మీ ముందు తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి సభలో సంపూర్ణమైన సమాచారంతో అనుభవంతో ఆ సభ్యులు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో, ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అంచనాలు నేను ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన. రేపు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మాట్లాడేటప్పుడు టోటల్గా వేసిన అంచనా ఎంత, అందులో కార్పొరేషన్ పేరు మీద మంజూరైన లోన్లు ఎంత, మంజూరైన లోన్ల నుంచి ఇప్పటి వరకు వినియోగించుకున్న నిధులెన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిన నిధులెన్ని, వీటన్నిటిని వివరాలను మళ్ళీ అక్కడ చెప్తాం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తానికి లేసి అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది. అదొకటి అధ్యక్ష. రెండవది, ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే పాపం వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము,
ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా ఏం చూపించిండ్రు? ఒక్క సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. రెండవది మిషన్ భగీరథ. మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఈ ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లాలు లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా? వీరొచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలోకి పారించి, కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు, ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణనే దేశానికి నెంబర్ 1గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమిచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్నంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తల్ని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిషన్ భగీరథ మీద కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇది 2019-2020 సంవత్సరంలో వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్కి అమ్మడం ద్వారా 1030 కోట్లు సంపాదిస్తామని, మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రజలకు నీళ్ళు అమ్మడం ద్వారా 169 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా మున్సిపల్ రిక్వైర్మెంట్ ఇతర అవసరాలకు 360 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా ఇండస్ట్రియల్ అవసరాలకు అంటే పరిశ్రమల అవసరాలకు అమ్మి 4,147 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 5,706 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది. మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చిండ్రా? మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. లేదు, నిజంగానే ప్రజల తాగునీళ్లను సాగునీళ్లను వ్యాపారంగా మార్చి, వ్యాపార ఆట వస్తువుగా నీళ్లను మార్చి ప్రజల సెంటిమెంటును, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టీ చెప్పింది నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లే మొదటి సింహభాగం వాళ్ళ ఉద్యమం, వాళ్ళ నాడు వాళ్ళ పార్టీ చెప్పుకున్నది. ఆ నీళ్ల ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఒక్క కాళేశ్వరం ద్వారానే 5,199 కోట్లు, మిషన్ భగీరథ ద్వారా 5,706 కోట్లు, అంటే 10,800 కోట్ల రూపాయలు రైతులను పేద ప్రజలను ముక్కువిండి వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ అప్పులను బయట పెట్టినప్పుడు అవును మా చేతగానితనం వల్ల, మా నిస్సహాయత లేకపోతే అవగాహన లోపం వల్ల ఈరోజు ఇట్లా తప్పు జరిగింది కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తాము అని మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఈరోజు దబాయిస్తున్నారు. ఇంకొకటి అధ్యక్ష, ఇంతకుముందే వారు మాట్లాడుతూ తెలంగాణ టీఎస్ఐఐసి ద్వారా ఏవైతే లోన్లు ఉన్నాయో వాళ్ళే కట్టుకుంటారు, మాకేం సంబంధం లేదు అని, అసలు మేము కట్టాల్సిన పనే లేదని మాజీ ఆర్థిక మంత్రి గారు ఇదే సభలో అక్కడి నుంచో చెప్పింది. వారు ప్రవేశపెట్టిన నివేదిక అధ్యక్ష, ఇది నేను ఎక్కడి నుంచి తీసుకురాలే. 31 జనవరి 2023 టీఎస్ఐఐసి హడ్కో లోన్లకు వీటన్నిటికీ మేము గ్యారంటీ ఇచ్చి మేము కడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక. అంటే ఈరోజు ఏ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చినా పర్టికులర్గా వారు టీఎస్ఐఐసికి సంబంధించిన నిధులు మేము చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళే చెల్లిస్తారు అనేది అయితే చెప్పిండో వారు సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించిండ్రు. కాబట్టి ఈరోజు వారిచ్చిన నివేదికనే
ఇతరులు ఎవరో ప్రవేశపెట్టిండ్రు, వారికి సంబంధం లేదు, వారు చూడలేదు, వారికి అవగాహన లేదు అని అంటే మనకి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వారు ఇచ్చిన నివేదికనే తప్పుదోవ పట్టించి ఈరోజు వారు లేదు లేదు నేను మాట్లాడిందంతా గతంలో చెప్పింది ఒక రకము, ఇప్పుడు చెప్తున్నది ఇంకొక రకం అని చెప్పి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారు చాలా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినాం, మా అద్భుతమంతా చూసి దేశమంతా మమ్మల్ని ఏమంటారు మమ్మల్ని అనుకరించాలి, అంత అద్భుతమని 2015-16 క్యాగ్ నివేదిక ఏమన్నది అధ్యక్ష? వారి దగ్గర, వారి ఆర్థిక మంత్రిగా పనిచేసి వారి దగ్గర వివరాలు లేవా? దాంట్లో ఏం చెప్పిండ్రు? ఏదో మనం తక్కువ ఖర్చు పెట్టామని. వాస్తవానికి అధ్యక్ష మెడికల్ అండ్ హెల్త్ విషయంలో చూస్తే 2014-15లో మన రాష్ట్ర బడ్జెట్ 2432 కోట్లుంటే ఈ సంవత్సరం మన బడ్జెట్లో పెట్టింది 12,161 కోట్లు, అంటే దాదాపు 6 రెట్లు పెంచినాం అధ్యక్ష. అట్లా డీటెయిల్గా ఇయర్ వైజ్ కూడా ఉంది అధ్యక్ష. 2014-15లో 2432 ఉంటే 15-16 3344, 16-17 5130. I don't want to take much time, but finally 12,161 కోట్ల రూపాయలు పెట్టి వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇందులో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు అప్పులు పెరిగినాయని చెప్పి ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కరోనా వచ్చింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా వచ్చిన 2 ఆర్థిక సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలని, ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు మీ ఆదాయం తగ్గింది కనుక మీ రుణ పరిమితికి మించి డబ్బు తీసుకొని రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అధ్యక్ష. దాంట్లో చూస్తే అధ్యక్ష డిస్కామ్ లోన్స్, ఈ డిస్కామ్ లోన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ద్వారా అవి 8,923 కోట్ల రూపాయలు మన అప్పుల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ట్యాక్స్ డెవల్యూషన్లో 2019-20 సంవత్సరంలో ట్యాక్స్ డెవల్యూషన్ మీకు ఒక హక్కుగా రాష్ట్రాలకు వచ్చేటువంటి డబ్బు ఈ సంవత్సరం ఇవ్వలేకపోతున్నాం కనుక 1,435 కోట్ల రూపాయలని మీరు ఎఫ్ఆర్బిఎంలో భాగంగా తీసుకోమని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా 2019-20లో ఫైనాన్స్ కమిషన్ కూడా 0.25% ఎఫ్ఆర్బిఎంలో అదనంగా తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా 2020-21లో కరోనా సంవత్సరంలో 1.75% ఎఫ్ఆర్బిఎంలో అదనంగా తీసుకోవడానికి, అంటే 17,558 కోట్లు కరోనా వచ్చి దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మీరు ఎఫ్ఆర్బిఎంలో అదనంగా రుణాలు సేకరించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే ఇది ఒక 17,558 కోట్లు అదనంగా వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అడిషనల్ లోన్స్ ఆన్ 1%, ఇది 2021-22లో కూడా కరోనా సందర్భంగా మరో 10,784 కోట్లు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలను కరోనా సందర్భంగా కానీ, ట్యాక్స్ డెవల్యూషన్లో భాగంగా కానీ, ఫైనాన్స్ కమిషన్ కానీ, డిస్కామ్ల ఉదయ్ లోన్స్ కానీ ఒక 41,159 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇది రాష్ట్రాల మీద అదనంగా వచ్చినటువంటి భారంగా మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా మేము మా హయాంలో జాగ్రత్తగా చేసినాం. ఒకవైపు కరోనా, మరొక వైపు కేంద్ర ప్రభుత్వం యొక్క వివక్ష. ఈ రెండిటి మధ్య కూడా మేము ఎక్కడ కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఆగకుండా మేము ముందుకు పోయినటువంటి పరిస్థితి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతూ వచ్చింది. మేము అసెంబ్లీలో ఇక్కడ పోరాడినాం, కేంద్రంలో మా ఎంపీలు పోరాడినారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఢిల్లీలో ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి, నిధుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పైగా, ఉదాహరణకు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన 894 కోట్లు ఇవ్వలేదు అధ్యక్ష. 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి 817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి మనకు, ఇది దేశంలో మొదటిసారి జరిగింది అధ్యక్ష. ఆర్థిక సంఘం ఎప్పుడైనా ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా గత ప్రభుత్వాలు అమలు చేస్తే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ 5,374 కోట్ల రూపాయలు సెక్టర్ స్పెసిఫిక్ గా, స్టేట్ స్పెసిఫిక్ గా ప్రజలు నిత్యం వాడి పారేసే వ్యర్థ పదార్థాల నుండి తడి పొడి చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయబడుతోందని మేయర్ నీతు కిరణ్ అన్నారు. దీని వలన కొత్త వస్తువుల తయారీ జరుగుతోందని చెప్పారు.
నిజామాబాద్ నాగారం డంపింగ్ యార్డ్ లో క్యూబ్ బైమా ఎనర్జీ మైనింగ్ మిషన్ ను మేయర్ నీతు కిరణ్, కమిషనర్ మకరంద్ కలిసి ప్రారంభించారు. దీని వలన అనేక లాభాలు ఉన్నాయని చెప్పారు. బయో మైనింగ్ మిషన్ ద్వారా వ్యర్థ పదార్థాలను వేరు చేయడం జరుగుతుందన్నారు. వీటిని 21 రోజుల పాటు ఆరబెడతారు. చెడిపోయిన చెత్త దుర్గంధం వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటారు. ఈఎం సొల్యూషన్ పద్ధతి ద్వారా పని మొదలు పెడతారు. ఫీడింగ్ చేసిన దాన్ని 3 భాగాలుగా విడదీస్తూ నడిపిస్తారు. బట్టలు గాను ముక్కలు వాటిని రీసైక్లింగ్ జరిపి ఫ్యాక్టరీకి పంపుతారు. వీటి ద్వారా సిమెంట్ కంపెనీలో మంట, ఇతర పనులకు ఉపయోగిస్తారు. బయోసాయిల్ నాన్ ఫుడ్ క్రాప్ మొక్కలకు ఎరువుగా వాడతారు. ఇన్నట్స్ లో రాళ్లు లో లెవెల్ పూడ్చుకోవడానికి ఉపయోగపడతాయని వివరించారు. మున్సిపాలిటీ సిబ్బంది ఆధ్వర్యంలో దీన్ని నడుపుతున్నట్లు చెప్పారు. క్యూబ్ బైమాలో 6 పని మనుషులు, 3 టిప్పర్లు, 3 జేసీబీల ద్వారా ఈ పనులు జరగనున్నాయి. గతంలో ఈ ప్రక్రియను మొదలుపెట్టినా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడైనా సక్సెస్ అవుతోందని ఆశించారు. 24 గంటల పాటు నిరంతరాయంగా ఈ మిషన్ పనులు జరుగుతాయని చెప్పారు. నాగారం కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీరి రవాణా జరుపుతామని చెప్పారు. నాగారంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ 51 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది ప్రజలందరూ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయోమైనింగ్ ద్వారా మొత్తం బయోసాయిల్గా మార్చాలని చెప్పేసి దాదాపుగా 6 నెలల కిందట మరి క్యూబ్ బయోమైనింగ్ వాళ్ళు ఇక్కడ సెంట్రల్ నుంచి రావడం జరిగింది. అయితే మిషనరీస్ రాకపోవడం వల్ల ఇప్పటివరకు జస్ట్ వాటన్నిటిని కూడా ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటి మీద అన్నింటినీ కూడా వాళ్ళ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్లో ఆ ప్రాసెస్ అంతా ఇప్పటివరకు చేయడం జరిగింది. మరి ఈ రోజే కొత్తగా 3 మిషన్స్ రావడం జరిగింది. ఆ మిషనరీలో ఈరోజే నేను అలాగే కమిషనర్ మకరంద్ గారు అందరం కూడా కలిసి మున్సిపల్ తరఫు నుంచి మా ఎంహెచ్ఓ గారు, ఎస్సీ గారు అలాగే సిడిఎంఏ నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడ క్యూబ్ బయోమైనింగ్ వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. మేమంతా కూడా కలిసి మిషనరీ ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అందులో వ్యర్థ పదార్థాన్ని వేయడం వల్ల 3 భాగాలుగా అది విడిపోతుంది. రాళ్ళు ఒక సైడు, అలాగే ఏదైతే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక సైడు, మళ్ళీ మంచి పదార్థాలు అంటే కంపోస్ట్గా తయారైన బయోసాయిల్ అంతా కూడా ఒక సైడు. ఈ విధంగా 3 రకాలుగా ఆ మిషన్ నుంచి బయటకు రావడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాదాపుగా ఈరోజు మొదలైంది కాబట్టి మరి వచ్చే 1 సంవత్సరం మొత్తంలో కూడా ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా పోయి ఇక్కడంతా కూడా నీట్గా అయ్యే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులందరూ కూడా ఇది చక్కటి శుభవార్త. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే ఎండాకాలంలో మిథేన్ వాయువు వెళ్తుందో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి అలాంటి ఏ టెన్షన్ లేకుండా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఇక్కడ పంపించే వ్యర్థ పదార్థాలు ఏమున్నా సరే మీరు రోడ్ల మీద దయచేసి పడేయకుండా మరి చెత్తబండి వచ్చినప్పుడు చెత్తబండికి ఇవ్వండి. వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్లో డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. కాబట్టి దయచేసి రోడ్ల మీద పడేయకండి. అలాగే ఇక్కడ బయోసాయిల్ ఏదైతే తయారవుతుందో అది చాలా మంచి కంపోస్టు. కావాలంటే ఎవరికైనా కావాలన్నా కూడా ఇక్కడ సాల్మన్ రాజు గారు ఉంటారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ మొత్తం కూడా ఆయన చూస్తున్నారు. వారిని సంప్రదిస్తే ఇక్కడ నుంచి బయోసాయిల్ కూడా కరోనా కొత్త వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ విఠలరావు సూచించారు. స్థాయి సంఘం సమావేశం జడ్పీ చైర్మన్ దాతనగారి విఠలరావు అధ్యక్షతన జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన స్థాయి సంఘ సమావేశంలో విద్యా వైద్యం సిబ్బంది పాల్గొన్నారు. సిఇఓ గోవింద్, జెడ్పీటీసీ సభ్యులు గంగాధర్, మెండోరా, సుమనారెడ్డి, ఇందల్వాయ్, డిఇఓ దుర్గాప్రసాద్, ఆయుష్ జిల్లా అధికారి డాక్టర్ రామ్మోహన్, ఆరోగ్య మరియు డ్రగ్స్ శాఖల అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదు అవుతున్నందున పాఠశాలలో పిల్లలకు తగు జాగ్రత్తలు తీసుకున్నటకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మౌలిక సదుపాయాలను కల్పించుటకు కృషి చేయాలని, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని విద్యాశాఖ అధికారికి ఆదేశించారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారిని ఉద్దేశించి కరోనాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పిహెచ్సిలలో ముందు జాగ్రత్తగా అవసరమైన సదుపాయాలను కల్పించాలని, అత్యవసర విభాగాలను ఏర్పాటు చేయాలని, సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు. మెండోరా జడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ
పీహెచ్సీలలో జరిగే సమావేశాలకు జెడ్పీటీసీ సభ్యులకు ఆహ్వానించడం లేదని డిఎంఎన్హెచ్ఓ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి డిఎంఎన్హెచ్ఓ మాట్లాడుతూ ఇటు సమస్య పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. అనంతరం ఇందల్వాయి జెడ్పీటీసీ సభ్యురాలు మాట్లాడుతూ ఇందల్వాయి హైవే పరిసరాలలో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని, అందుకు పీహెచ్సీ ఇందల్వాయిలో 24 గంటలు వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆయుష్ శాఖ కూడా ప్రజలకు అవసరమైన సేవలు అందించాలని, ఇట్టి శాఖ కల్పించే సదుపాయాల గురించి ప్రజల్లో తీసుకెళ్లాలని ఆయుష్ అధికారికి సూచించారు. డ్రగ్స్ శాఖ వారు కూడా విధిగా తనిఖీలు నిర్వహించాలని, సరైన ధరలకు మందులు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని, మందుల దుకాణాల లైసెన్స్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటేనే మంచి చదువుతున్న పిల్లలు ఆరోగ్యవంతులు, అవినాభావ సంబంధం. కాబట్టి దీంట్లో మళ్ళీ ఏంటంటే డిఎంహెచ్ నేను మన అందరి తరఫున గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ కరోనా వేరియంట్ స్టార్ట్ అయినప్పటికీ మరి తొందరనే రివ్యూస్ కండక్ట్ చేయాలని. ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా కంపల్సరీ మాస్కులు ధరించాలని ఒకటి చెప్పింది. మన దగ్గర కూడా టోటల్ ఇండియాలో 355 వేరియంట్ రిజల్ట్స్ వచ్చింది పాజిటివ్. దాంట్లో కేరళలో 4 చనిపోయారు. మన దగ్గర కూడా ఈరోజు జస్ట్ ఇన్ఫర్మేషన్ 34 పాజిటివ్. కాబట్టి మీరు అంతా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా జీజీహెచ్ హాస్పిటల్ కానీ మా డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ బోధన్ కానీ మీరు సపరేట్ ఐసీయూ కూడా వార్డ్ మెయింటైన్ చేయాలి. ఏవైతున్న నిబంధనలు కంపల్సరీ మన దగ్గర కూడా మాస్కులు పెట్టుకునేటట్టు చాలా డిఎంహెచ్ చూడాలని చెప్తూ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎంహెచ్ ఈ యొక్క స్థాయి సంఘ సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటి డిప్యూటీ చైర్మన్ గారికి, సిఇఓ గారికి, డిప్యూటీసీల గారికి, జిల్లా అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున వివిధ కార్యక్రమాలు అండ్ నేషనల్ లెవెల్లో, జిల్లా స్థాయిలో అండ్ రాష్ట్ర స్థాయిలో బంగారు తెలంగాణ లక్ష్యంగా మనం నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు గతంలో 35% అన్ని అర్హతలు కలిగిన రెగ్యులరైజ్ కాకుండా మిగిలిపోయిన తమను కనికరించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల లెక్చరర్లు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేత 2014 జూలై 3వ తేదీన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన తమ సర్వీసును క్రమబద్ధీకరణ చేయకుండా 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేయడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర నాయకుడు గంగాధర్ నిజామాబాద్ నగరానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి ఆయన ద్వారా సీఎంకు వినతి పత్రాన్ని పంపారు. రెగ్యులరైజ్ ప్రక్రియలో సాంకేతిక కారణాన్ని బూచీగా చూపి గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని గంగాధర్ కోదండరాం దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని అర్హతలున్న తమను రెగ్యులరైజ్ చేయడం వల్ల ప్రభుత్వం మీద చిల్లి గవ్వ కూడా ఆర్థిక భారం పడదని కోదండరాంకు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కోదండరాం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన కోదండరాంకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మట్టయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు నాగార్జున, రామచందర్, నరసింహ, జగదీశ్వరయ్య, ప్రభాకర్, శ్రీనివాసరావు, వెంకటయ్య కృతజ్ఞతలు తెలిపారు. మనం ఒకసారి మాట్లాడినాం సార్ వాళ్ళ ఆఫీస్లో ఇదే ఇష్యూ.
అయ్యప్ప మాలధారణ చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తోందన్నారు. మహాపడిపూజలో వెంకటేశ్వర శర్మ గురుస్వామి వెల్లడించారు. త్వరలో కోటగిరికి అయ్యప్ప స్వామి రాబోతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి కోట్ల రూపాయల విలువ గల స్థలాన్ని కేటాయించి ఆలయ అభివృద్ధి పనులకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న పోల విఠల్ గుప్తా కుటుంబానికి అభినందిస్తూ ఆశీర్వదించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు పోల విఠల్ గుప్తా ఆధ్వర్యంలో మండల సామూహిక మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సామూహిక మండల మహాపడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ వెంకటేశ్వర శర్మ గురుస్వామి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు పోల విఠలరావు కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులకు పుష్పగుచ్చం అందజేశారు. అయ్యప్ప స్వాములు అయ్యప్ప పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. అలాగే వరంగల్, నిజామాబాద్, బోధన్, మహారాష్ట్ర, కొండల్వాడి, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, మద్నూర్ నుండి అయ్యప్ప స్వాములు రావడంతో కోటగిరి మండల అయ్యప్ప స్వాములు జ్ఞాపకంగా మొమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర శర్మ గురుస్వామి, పోల కుసుమ విఠలరావు గుప్తా దంపతులు, జువల ప్రసన్న కుమారి సంతోష్ దంపతులు, చింతవర్ రాధిక నిశాంత్ దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఈ పోల విఠలరావు గుప్తా కుటుంబ సభ్యులు హారతి పట్టుకుని అయ్యప్ప విగ్రహాన్ని తలపై ఎత్తుకుని పడిపూజ కార్యక్రమం వద్దకు తీసుకువచ్చి వినాయక కుమారస్వామి అయ్యప్ప అభిషేకం 18 మెట్ల పూజ చేశారు. అనంతరం భజన మండలితో అయ్యప్ప పాటలు పాడుతూ అయ్యప్ప స్వాములు అందరూ నృత్యాలు చేశారు. తదనంతరం మండల స్వాములు అందరూ కలిసి అన్న ప్రసాదాన్ని తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు చేశారు. తదనంతరం అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర శర్మ గురుస్వామి అయ్యప్ప స్వామి గురించి భక్తులకు తెలుపుతూ ఈ ఆలయ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ ఆలయంలో కావలసిన విగ్రహాల గురించి, 18 మెట్ల గురించి, అలాగే ఆలయ గడపల గురించి, 4 కలశాల గురించి తెలపడంతో వెంటనే భక్తులు స్పందించి ఒక్కొక్క మెట్లకు ఒకరు సహాయం చేస్తామని 18 మంది ముందుకొచ్చారు. అలాగే అయ్యప్ప స్వామి విగ్రహానికి మరొకరు, సాయిబాబా విగ్రహానికి ఒకరు, గణేష్ విగ్రహానికి మరొకరు, స్వరూపనుడి విగ్రహంకు ఇంకొకరు, గజ స్తంభంకు మరొకరు, ఇలా ప్రతి ఒక్కరూ పోటీ పడుతూ సహాయం చేస్తామని ముందుకొచ్చారు. సుమారు 1,16,00,000 సహాయ సహకారాలు అందిస్తామని ముందుకు రావడంతో ప్రతి ఒక్కరికి సామూహిక మండల మహాపడిపూజ స్టేజ్ పై పిలుచుకుని వెంకటేశ్వర శర్మ గురుస్వామి అభినందిస్తూ ఆశీర్వదించారు. త్వరలో కోటగిరి అయ్యప్ప స్వామి రాబోతున్నారని అంటూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం భక్తులకు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సేవ చేసిన ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి ఎళ్లవేళలా అండగా నిలుస్తారని, అలాగే అయ్యప్ప సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంటారని గుర్తు చేశారు. ఒక్కసారి అయ్యప్ప మాల వేసి చూడు, ఆ ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తుందని సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ శాసనసభ్యులు సూర్యనారాయణ మాట్లాడుతూ 2002లో కన్యస్వామిగా మాల వేసుకుని ఇప్పటి వరకు అయ్యప్ప స్వామి సేవలు చేస్తున్నారని అన్నారు. అందుకే నేడు అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా పదవి బాధ్యతలు చేపట్టానని అన్నారు. అయ్యప్ప స్వామి సేవలు చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా తప్పకుండా ఫలితం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి భక్తులకు అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, మాజీ వైస్ ఎంపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు కులకర్ణి అనిల్ కుమార్, కోటగిరి బీజేపీ మండల అధ్యక్షులు కాపు గాండ్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అనంత విఠల్, బర్ల రవి, అనిల్ కుమార్, భీమా సాయిరెడ్డి, పోల అశ్విని గుప్తా, గురుస్వాములు, బీర్కూర్ గంగాధర్, పి సాయిలు, శివకుమార్, గోగినేని హనుమంతరావు, రమేష్, శంకర్ స్వామి, అరుణ్ గౌడ్, సాయిబాబా గౌడ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేయడానికి శ్రీతులు విఠల్ గారు వారి కుటుంబ సభ్యులందరూ భక్తులందరినీ పిలిచి 10 మందికి ఇన్వాల్వ్ చేయాలి. తన సొంతంగా కాకుండా అందరి యొక్క హస్తపడాన్ని అద్భుతమైనటువంటి పూజలు నిర్వర్తించారు. మహానుభావులైనటువంటి ఎంతో మంది మహానుభావులు స్పందించి ఈరోజు దాతృత్వంగా చాలా ప్రకటించారు. వారికి పూజకు వచ్చిన అందరికీ క్షేమంగా ఉండాలని, ప్రత్యేకించి వీడియో ద్వారా చూస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకించి మన నిజామాబాద్ ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ కూడా వచ్చినారు. వారు ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా వెంకటేశ్వర శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో
వందలాది మంది అయ్యప్ప స్వామిలో ఈరోజు జరుగుతున్న పూజకు మీరు దాంతోపాటు కోటగిరి సోదర సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు. ఈరోజు ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను ఈ స్థితిలో ఉన్నట్టే కేవలము అయ్యప్ప ఆశీర్వాదం. 2002లో నేను కన్యస్వామిగా, ఆ తర్వాత నిరంతరము గురుస్వామి ఆశీర్వాదంతో అయ్యప్ప సేవ చేసుకుంటూ పోతే దినదినాభివృద్ధి. ఇలా అయ్యప్పలందరికీ కూడా అదే అనుభవం. గురుస్వాములు వారి ప్రవచనం చెప్పడం కూడా జరిగింది. అయ్యప్పని ఎంతో కొలుచుకుంటే అంత, అది అదృష్టంగా భావించాలి. మరొకసారి ఈ పూజలో పాల్గొన్న అందరికీ కూడా గురుస్వాములకు స్వాములకు పాదావందనం చేస్తూ గ్రామస్తులందరికీ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.